ఒక పల్లెటూరులో రామయ్య, జానకమ్మ అనే భార్యాభర్తలు ఒక చిన్న పెంకుటింట్లో నివసిస్తూ ఉండేవారు. వారు చాలా కష్టజీవులు. వారి ఇంటి పక్కనే ఒక చిన్న పాక వేసుకుని అందులో ఒక చిన్న భోజనశాల నడుపుకునేవారు. ఒకరోజు సాయంత్రం రామయ్య, నూనె బాగా కాగింది, పిండి త్వరగా కలుపు. అలాగే మిరపకాయలు చీరి, చింతపండు, ఉప్పు, మిరపకాయలు పెట్టావా కదా? ఆ అన్ని సిద్ధంగా ఉన్నాయండి, ఇక మీరు వీటిని వేయించడమే ఆలస్యం. చాలా మంచి జానకమ్మ. మనకి ఒక్క పైసా తక్కువైనా పర్వాలేదు, కానీ మన వంటలో మాత్రం నాణ్యత తగ్గకూడదు. అవునండి, మీరంతా నాణ్యతగా చేస్తారు కాబట్టి మన భోజనశాల బజ్జీలంటే ఊళ్ళో అందరికీ అంతిష్టం. రామయ్యలాగానే ఆ ఊరిలో సోమయ్య అనే వ్యక్తికి కూడా ఒక భోజనశాల నడుపుతున్నాడు. కాని అతని దగ్గర కంటే రామయ్య దగ్గరికే జనం ఎక్కువగా వెళ్లేవాళ్లు. అప్పుడు సోమయ్య మనసులో ఇలా అనుకుంటాడు, నేను చేసిన పదార్థాలు అమ్ముడు పోవడం లేదు, కాబట్టి నేను ఒక పని చేస్తా. నా భోజనశాలలో ఆహార పదార్థాల ధర తగ్గిస్తాను. అప్పుడు ఈ జనం అందరూ నా భోజనశాలకే వస్తారు. సోమయ్య తన భోజనశాలలో ఆహార పదార్థాల ధర తగ్గించాడు. కాని సోమయ్య లాభాల కోసం కల్తీ నూనె, కల్తీ పిండి వాడుతూ ఉండేవాడు. సోమయ్య భోజనశాలలో ధర తక్కువ కావడంతో ఊరి జనాలందరూ మెల్లిమెల్లిగా సోమయ్య భోజనశాల వైపు వెళ్లడం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం రామయ్య భోజనశాలకు ఒక గ్రామస్తుడు వస్తాడు. రామయ్య, నాకు 4 బజ్జీలు కావాలి, ఒక పొట్లం కట్టివ్వు. సరేనండి, 4 బజ్జీలకి 4 అణాలు ఇవ్వండి. ఏంటి రామయ్యో, 4 బజ్జీలకి మీ దగ్గర 4 అణాలా? అవునండి, ఎప్పటి నుండో మేము 4 అణాలకి అమ్ముతున్నాం. అదేంటి రామయ్య, అక్కడ సోమయ్య భోజనశాలలో 3 అణాలకి పొట్లం బజ్జీలు ఇస్తున్నాడు, నువ్వేంటి ఎంత ఎక్కువ ధర చెప్తున్నావు? బాబు, మేము కల్తీ లేని వేరుశనగ నూనె, మంచి నాణ్యమైన శనగపిండి వాడతాం. నాణ్యమైన ముడిసరుకులు వాడడం వలన మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, అందుకే ఈ ధర చెప్తున్నాం. హే, నాకు తెలియదు అనుకున్నావా? ఎక్కువ ధర కమ్మి ఎక్కువ లాభాలు సంపాదించాలనుకునే వాళ్ళందరూ ఇలాగే చెప్తారులే. అయినా ఎవరికి కావాలి మీ నాణ్యత? మాకు తక్కువ ధరలో కడుపు నింపుకునే పదార్థాలు వస్తే చాలు అంటూ ఆ గ్రామస్తుడు సోమయ్య భోజనశాల వైపు వెళ్లిపోతాడు. దాంతో రామయ్య నిట్టూరుస్తూ అక్కడే నిల్చుంటాడు. ఇలా ఒక్కొక్కరు రామయ్య భోజనశాలకి రావడం, సోమయ్య భోజనశాల కంటే ధర ఎక్కువ అని వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంతో రామయ్య వేసిన బజ్జీలు, పునుగులు ప్రతిరోజు అలాగే మిగిలిపోతాయి. చూసారా అండి, రోజు మనం చేసే ఆహార పదార్థాలన్నీ అలాగే మిగిలిపోతున్నాయి. మన భోజనశాలకి జనం రావడమే మానేశారు. అంతేకాకుండా మన భోజనశాల నష్టాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మనం కూడా ఈ సోమయ్యలాగా కొంచెం కల్తీ చేసి తక్కువ ధరకి అమ్ముదామండి. వద్దు జానకి, ఆ సోమయ్య జనంని మోసం చేస్తున్నాడు. మనం కూడా అలా చేస్తే అతనికి మనకి తేడా ఏముంది చెప్పు? మనకొచ్చే 1 రూపాయి అయినా నిజాయితీగా సంపాదించుకుందాం. ఇంత నిజాయితీగా ఉండి ఏం ఉపయోగం ఉందండి? మనం మంచి నూనె, పిండి వాడి తక్కువ లాభాలకి వ్యాపారం చేశాం. కాని జనాలు మాత్రం ఆ చౌకగా అమ్మే సోమయ్య భోజనశాలకే వెళ్తున్నారు. మన గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. దిగులు పడకు జానకి, మన నిజాయితీని ఎవరు చూడకపోయినా పైనున్న దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. అలా ఉండగా ఆ రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో భయంకరమైన గాలివాన మొదలైంది. దాంతో రామయ్య నడుపుతున్న భోజనశాల వర్షానికి తట్టుకోలేక పూర్తిగా కూలిపోయింది. మరుసటి రోజు ఉదయం రామయ్య, జానకమ్మ లేచి బయటకొచ్చి చూసేసరికి వారి జీవనాధారమైన పాక నేలమట్టమై. జానకమ్మ అది చూసి, అయ్యో దేవుడా, ఎంత పని చేశావయ్యా! ఇంత నిజాయితీగా ఉండే మమ్మల్ని ఇంకా ఎందుకు పరీక్షిస్తున్నావయ్యా? జానకి, ఏడవకు జానకి, ఇలాంటి సమయంలోనే మనం గుండె నిబ్బరం చేసుకోవాలి. మనకి ఇంతగా నష్టం జరిగాక కూడా గుండె నిబ్బరం ఎలా చేసుకోమంటారండి? ఇన్నాళ్ళు గిరాకీ లేదు అన్న బాధ మాత్రమే ఉండేది. ఇప్పుడేమో అసలు భోజనశాలే లేకుండా పోయింది. మన దగ్గర కొత్తగా పాకేయడానికి కూడా డబ్బులు లేవు కదండి. ఇప్పుడు మన బతుకులు ఎలా గడుస్తాయి? అసలే ఆ సోమయ్య మనం ఎప్పుడెప్పుడు భోజనశాల మోసేస్తామా అని ఎదురు చూస్తున్నాడు. వాడిప్పుడు మనల్ని చూసి నవ్వడా? జానకి, ఎలాంటి కష్ట సమయం వచ్చినా సరే మనం మన నిజాయితీని మాత్రం వదులుకోకూడదు.
మనలాంటి నిజాయితీ పనులకి ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. అప్పుడే అటుగా వెళ్తున్న సోమయ్య రామయ్య భోజనశాల కూలిపోవడం చూశారు. ఏరా రావయ్యో, ఇన్నాళ్ళు నిజాయితీ నిజాయితీ నీతి అంటూ కూర్చున్నావు. నీ నిజాయితీతో ఇన్నాళ్ళు ఏం సంపాదించావు? ఇప్పుడేమో ఉన్న పాక కాస్త ఊడిపోయింది. ఇది నీ నిజాయితీకి తగ్గిన బహుమతి. సోమయ్య మాటలకి రామయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకున్నాడు. కొంచెం తెలివి ఉపయోగించి నా లేక కల్తీ సరుకులు వాడి డబ్బులు మిగిల్చుంటే ఈ పాటికి ఒక మంచి భోజనశాల కట్టేవాడివి. ఇప్పుడు చూడు, నిజాయితీ నిజాయితీ అంటూ వీధిన పడ్డావు కదా, ఏం చేస్తావు ఇప్పుడు? సోమయ్య, నన్ను చూసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మాకు ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఆ దేవుడు కాదు, నేనే నీకు ఒక దారి చూపిస్తాను. ఒక పని చెయ్యి, నా భోజనశాలలో వంట మనిషిగా పనిలో చేరు. నీకు రోజుకి కొంత డబ్బు ఇస్తాను. నీ సంసారం గడుస్తుంది. వద్దు సోమయ్య, నువ్వు పూర్తిగా కల్తీ సరుకులు వాడతావు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే నీ దగ్గర నేను అస్సలు పని చేయను. ఓహో, ఎంత జరిగినా నీ గర్వం పోలేదు. సరే, నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆకలితో బాడితే ఎలాగో నీకు నేనే గుర్తొస్తానులే అంటూ సోమయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోమయ్య వెళ్ళిన తర్వాత జానకమ్మ ఇలా అంటుంది. ఏవండి, ఎలాగో మన దగ్గర ఏమీ లేదు కదా, పోనీ ఆయన చెప్పిన పనేదో మనం చేద్దామండి. లేదు జానకి, మనం ఎంత పేదరికంలో ఉన్నా సరే ఎదుటి వారి ఆరోగ్యం పాడు చేసే పనులలో మనం భాగస్వాములం కాకూడదు. నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను, నువ్వేం దిగులు పడకు. రామయ్య ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అతని చూపు తన ఇంటి ఆవరణలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు మీద పడింది. చాలా ఏళ్ల చెట్టు కావడంతో ఆ మర్రి చెట్టుకి పెద్ద సహజమైన తొర్ర ఏర్పడుంది. అప్పుడు రామయ్య బుర్రలో ఒక అద్భుతమైన ఆలోచన మెరుస్తుంది. అరే, ఈ మర్రి చెట్టు తొర చాలా పెద్దదిగా ఉంది. దీనే నేను భోజనశాలగా ఎందుకు మార్చుకోకూడదు? వెంటనే రామయ్య జానకమ్మను పిలిచాడు. ఇద్దరూ కలిసి ఆ మర్రి చెట్టు తొర్రను శుభ్రం చేశారు. రామయ్య తమ పాత్రలను తెచ్చి పొయ్యి వెలిగించి వేడివేడిగా బజ్జీలు వేయడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో ఊరిలో సోమయ్య భోజనశాలలు తిన్న కొంతమంది గ్రామస్తులకు ఒక్కసారిగా ఆరోగ్యం పాడవడం మొదలవుతుంది. కడుపు నొప్పి, వాంతులతో వాళ్ళు ఇబ్బంది పడుతూ వైద్యుడి దగ్గరికి వెళ్తారు. అయ్యా, కడుపులో విపరీతమైన నొప్పిగా ఉందయ్యా. నిన్నటించి ఒకటి వాంతులు, విరోచనాలు. నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. వైద్యుడు అతన్ని పరీక్షించి, బాబు, నువ్వేదో కల్తీ ఆహారం తిన్నావు, అందుకే నీకిలా విరోచనాలు, కడుపు నొప్పి వచ్చాయి. ఈ ఆయుర్వేద ఔషధం తీసుకో, కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కల్తీ ఆహారమా? నేను నిన్న సోమయ్య భోజనశాలలో తప్ప బయట ఎక్కడ తినలేదయ్యా. అంటే సోమయ్య కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నాడన్నమాట. ఆ సోమయ్య లాభాల కోసం చాలా ఘోరమైన కల్తీ నూనె వాడుతున్నాడని ఈ మధ్యనే నాకు తెలిసింది. అతని భోజనశాలలో తిని గత వారం నుంచి నలుగురు నా దగ్గరకు వచ్చారు. తక్కువ ధరకు వస్తుంది కదా అని అతని భోజనశాలలో తిని తప్పు చేశాను. నాకు బుద్ధి వచ్చింది బాబు, ఇక జన్మలో అక్కడ తిన్నాం. ఇలాగే మరికొంతమంది గ్రామస్తులు సోమయ్య భోజనశాలలో తిని అనారోగ్యం పాలయ్యారు. అదే సమయంలో సోమయ్యకు ఊరిలో పోటీగా ఎవరూ లేరని అహంకారంతో ఉన్నట్టుండి బజ్జీల ధరలను పెంచుతాడు. మరుసటి రోజు ఒక గ్రామస్తుడు సోమయ్య భోజనశాల దగ్గరికి వస్తాడు. ఏంటి సోమయ్య, నిన్నటి దాకా 3 అన్నావు, ఈ రోజు ప్లేటు 4 అనాలు చెప్తున్నావా? ధరలు ఇలా పెంచేస్తాయలా? సంతలో సరుకుల ధరలు పెరిగాయి బాబు, అందుకే ధర పెంచాను. ఒకవైపు నీ భోజనశాల తిన్న వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతీస్తుందంటే నువ్వింకా కల్తీ సరుకుల పేరు చెప్పి ధరలు పెంచుతున్నావా? నా భోజనశాల మీద అపవాదు లేకు. నా వల్లే అందరికి అలా జరిగిందని నీకెవరు చెప్పారు? నేరు మస్కని ఏళ్ళెక్కడి నుంచి. ఇలా జనాలు సోమయ్య ప్రవర్తనకు విసిగిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో రామయ్య మర్రి చెట్టు తొర్రలో ప్రారంభించిన భోజనశాల గురించి ఊరంతా తెలియడం మొదలైంది. రామయ్య స్వచ్ఛమైన నూనె, పిండి వాడుతూ అద్భుతమైన రుచితో బజ్జీలేస్తున్నాడని, అందుకే తన దగ్గర తిన్నప్పుడు ఆరోగ్యం పాడు కాలేదని అందరికీ అర్థమైంది. మెల్లిగా వర్షం పడ్డం మొదలైంది. ఆ చిరుజల్లుల్లో గ్రామస్తులు ఒక్కొక్కరుగా మర్రి చెట్టు కిందకు చేరారు. పచ్చటి మర్రి చెట్టు చల్లని నీడలో కురుస్తున్న సన్నని వార చినుకుల మధ్య వేడి వేడి బజ్జీలు తింటూ జనం ఆనందపడతారు.
అబ్బా రామయ్య, నీ చేతి వంట అమృతం అనుకో. ఈ మర్రి చెట్టు నీడలో ఈ వర్షంలో తింటుంటే మనసుకి ఎంత హాయిగా ఉందో. ధన్యవాదాలండి, మీ ఆదరణే మాకు రక్ష. కొద్ది రోజులకి రామయ్య చెట్టు తొరలో భోజనశాల ఊరంతా ఎంతో ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనాలు బజ్జీల కోసం అక్కడికి రావడం మొదలుపెట్టారు. రామయ్యకు ప్రతిరోజు చాలా మంచి గిరాకీ రాసాగింది. లాభాలు కూడా బాగా వచ్చాయి. కొద్ది నెలల తర్వాత ఆ మర్రి చెట్టు పక్కనే ఒక పెద్ద శాశ్వతమైన ఇటుకల భోజనశాలను నిర్మించుకున్నాడు. రామయ్య భోజనశాల ప్రారంభోత్సవం రోజున రామయ్య కళ్ళల్లో సంతోష బాష్పాలు. చూసావా జానకి, ఆ రోజు వానకు మన పాక కూలిపోయినప్పుడు నువ్వు ఎంతగానో ఏడ్చావుగా. దేవుడు మనకు అన్యాయం చేశాడని బాధపడ్డావు. కానీ ఈరోజు చూడు, మన నిజాయితీ కష్టం మనల్ని ఏ స్థాయికి చేర్చాయో. అవునండి, నేను తొందరపడి మాట్లాడేశాను. మీరు చెప్పింది 100% నిజం. కష్టకాలంలో కూడా మనం మన నిజాయితీని వదులుకోకూడదు. మనం ధర్మంగా ఉంటే ఆ భగవంతుడే మనకు తోడుగా నిలిచి ఎప్పటికైనా మనకు మంచి భవిష్యత్తునిస్తాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో రామయ్య భోజనశాల ఎంతో గొప్ప పేరుతో వర్ధిల్లింది. సోమయ్య చేసిన తప్పులకు అతని భోజనశాల పూర్తిగా మూతపడింది. రామయ్య, జానకమ్మ దంపతులు తమ నిజాయితీతో, కష్టపడే గుణంతో ఊరు మెచ్చిన గొప్ప స్థాయికి చేరుకుని ఎంతో ఆనందంగా జీవించారు. ఒక పెక్కుటింట్లో పార్వతమ్మ అని ఒక వయసు పైబడిన ముసలమ్మ తన మనవడు సూర్యంతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేది. సూర్యం వయసులో పెద్దవాడే, 25 సంవత్సరాల పైనే ఉంటాయి. అతనికి చిన్నప్పటి నుంచి పార్వతమ్మే అన్నీ తానే పెంచింది. వారిద్దరి మధ్య ఎంతో ఆప్యాయత, అనురాగం ఉండేవి. ఒకరోజు ఇంట్లో సూర్యం పార్వతమ్మతో ఇలా అంటాడు. అమ్మమ్మ, ఈరోజు పొలంలో పని చాలా త్వరగా ముగిసింది. 10 బస్తాల ధాన్యం ఇంటికి తీసుకొచ్చాను. ఈ ఏడాది మన కష్టానికి తగిన ఫలితం దక్కింది. దేవుడి దయ వల్ల మనకి ఈ సంవత్సరం తిండికి ఎటువంటి లోటు ఉండదు. చాలా సంతోషం రా సూర్యం. నువ్వు రాత్రింబవళ్ళు పొలంలో పడుతున్న కష్టం చూస్తుంటే నాకొక పక్క గర్వంగా, మరో పక్క బాధగా ఉంటుంది నాయనా. నేను ముసల్దానైపోయాను. నీకు వండి పెట్టడం తప్ప మరే సహాయం చేయలేకపోతున్నాను. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నాకు వండి పెట్టే ఆ కమ్మటి భోజనమే కదా నాకు కొండంత బలాన్నిస్తోంది. నీ చేతి వంట తింటే రోజంతా పొలంలో ఎంత కష్టపడినా అలసటే అనిపించో తెలుసా? సరే, నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. ఆకలి దంచుకొస్తోంది. వెళ్ళు నాయనా, వేడివేడిగా నీళ్లు గాచుంచాను. ఈలోపు నేను నీకిష్టమైన గోంగూర పచ్చడి వేడివేడిగా అన్నం వడ్డిస్తాను. ఇలా వారిద్దరి జీవనం ఎంతో సాఫీగా, సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. సూర్యం పగలు పొలం పనులు చూసుకుంటే పార్వతమ్మ ఇంటి పనులు చక్కబెడుతూ ఉండేది. అయితే ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ సంవత్సరం వర్షాలు మామూలుగా మొదలవలేదు. ఏకంగా వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. వారం రోజుల పాటు సూర్యం ఇంటికే పరిమితమైపోయాడు. అమ్మమ్మా, చూసావా ఈ వానదేవుడి కోపం? వారం రోజుల నుంచి ఆకుండా కురుస్తూనే ఉన్నాడు. ఇలాగే ఇంకో వారం రోజులు కురిస్తే ఊళ్ళో పొలాలన్నీ పూర్తిగా మునిగిపోతాయి. మన చేతికొచ్చిన పంటంతా నాశనం అయిపోతుంది. నాకు చాలా భయంగా ఉందమ్మమ్మా. ప్రకృతి ముందు మనమెంత నాయనా? ఆ భగవంతుడికి అన్నీ తెలుసు. వర్షం వస్తే పంటలు పండుతాయి, కానీ అతివృష్టి వస్తే ఉన్నదంతా పోతుంది. అయినా నువ్వు అధైర్యపడకు. మన పెద్దలు ఇలాంటి ఎన్నో కరువులు, తుఫాన్లు చూశారు. ధైర్యంగా నిలబడ్డారు. మనము నిలబడదాం. అది కాదమ్మా, నిన్న ఊరి పెద్ద రామయ్య గారు కలిశారు. ఊళ్ళో చాలా మంది పనులు లేక కూలీలు పస్తులుంటున్నారు. మన దగ్గరున్న కొద్దిపాటి ధాన్యం కూడా ఎక్కువ రోజులు రాదు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ వర్షం ఆగకపోతే మన పరిస్థితి, ఊరి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అవునరా నాయనా, ఎప్పుడు లేని విధంగా ఈ వర్షం అందరినీ ఆగం చేసేస్తోంది. వాతావరణం ఎంతో చల్లబడిపోయింది. ఊర్లో చాలా మంది జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారని పొరిగింటి సీతమ్మ పొద్దునే వచ్చి చెప్పింది. ఏదో ఒకటి చెయ్యాలి. భగవంతుడు మనకి ఏదో ఒక దారి తప్పక చూపుతాడు. అలా అనుకుంటూ ఉండగా మరో 4 రోజులు గడిచాయి. వర్షం తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పార్వతమ్మ ఇంట్లో కూడా బియ్యం దాదాపు అయిపోవచ్చాయి. సూర్య ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరోజు సాయంత్రం ఊర్లో వ్యాపారం చేసుకునే సుబ్బయ్య మరియు పేద రైతు వెంకన్న పార్వతమ్మ ఇంటి అరుగు మీదకు వర్షం నుంచి తలదాచుకోవడానికి వచ్చారు. అయ్యా సూర్యం,
కాస్త తల దాచుకోవడానికి అరుగు మీద నిల్చుంటానయ్యా. చలికి ప్రాణాలు పొయ్యేలా ఉన్నాయి. ఇంట్లో పొయ్యి వెలిగించి 3 రోజులైంది. కట్టెలన్నీ తడిసిపోయాయి. ఒక పక్క ఆకలి, మరో పక్క చలి. ఏం చెయ్యాలో పాలు పోవట్లేదయ్యా. ఏం చేస్తాం వెంకన్న, నా దుకాణంలో సరుకులన్నీ వర్షం నీరుబడి పాడైపోయాయి. ఉన్న సరుకులు ఎవ్వరికీ అమ్ముకోలేకపోతున్నాను. ఎందుకంటే ఎవరి దగ్గర కొనేందుకు డబ్బులు లేవుగా. ఊళ్ళో సగం మంది జ్వరాలతో మంచాన పడ్డారయ్యే. వాతావరణం చూస్తే ఇప్పట్లో వర్షం తగ్గేలా లేదు. రండి వెంకన్న గారు, సుబ్బయ్య గారు, లోపలికి రండి. చలిలో ఎందుకు, లోపలికి వచ్చి కూర్చోండి. అమ్మమ్మ, వీరి కాస్త వేడి నీళ్ళివ్వు, చలితో వణికిపోతున్నారు. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందయ్యా. ఇదిగోండి, తల ఒక చెంబు వేడి నీళ్ళు తాగి కాస్త ప్రాణం కుదుటపరుచుకోండి. అలా చెప్పి పార్వతమ్మ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఊరి జనమంతా చలితో ఆకలితో జ్వరాలతో అల్లాడిపోతున్నారు. వీరికిప్పుడు కడుపు నింపే చలిని తరివి కొట్టే వేడివేడి ఆహారం కావాలి. అందరి ఇళ్లలో కట్టెలు తడిసిపోయాయి కాబట్టి ఎవరూ వండుకోలేకపోతున్నారు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నా చిన్నతనంలో మా అమ్మమ్మ నేర్పిన ఆయుర్వేద మూలికల వంటకం ఒకటుంది. అది జ్వరాన్ని, చలిని ఇట్టే మాయం చేస్తుంది. దానితోనే ఒక వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది అని అనుకుంటూ పార్వతమ్మ ఆలోచనలో పడింది. ఊరి జనాలకు సహాయం చేసినట్లు ఉంటుంది, తమ ఆర్థిక కష్టాలు గట్టెక్కినట్లు ఉంటుందని మనసులో నిశ్చయించుకుంటుంది. వెంకన్న, సుబ్బన్న వెళ్లిపోయిన తర్వాత రాత్రి భోజనం సమయంలో సూర్యంతో తన మనసులోని మాట చెప్పింది. సూర్య, నువ్వు నాకు మాట చెప్పాలరా. మన ఇంట్లో పాత వస్తువులు పెట్టిన గదిలో ఎండిన సింతకర్రలు, అలాగే పాత మామిడి కట్టెలు చాలా ఉన్నాయి కదా. అవి వర్షానికి తడవకుండా సురక్షితంగానే ఉన్నాయా? అవునమ్మా, నేను వర్షాకాలం రాకముందే ఆ కట్టెలని గదిలో భద్రంగా పేర్చి ఉంచాను. ఒక్క చుక్క నీరు కూడా వాటి మీద పడలేదు. అవన్నీ బాగా ఎండున్నాయి. కానీ ఎందుకు అడుగుతున్నావు? నాయనా, ఇప్పుడు ఊర్లో ఎవరి ఇళ్లలోనూ పొయ్యి ఎలగట్లేదు. అందరూ జలుబు జ్వరాలతో బాధపడుతున్నారు. నేను ఒక ఆలోచన చేశాను. మన ఇంటి అరుగు చాలా పెద్దది కదా, వర్షం పడినా అరుగు మీదకు నీళ్లు రావు. మన దగ్గరున్న పొడి కట్టెలతో నేను ఒక పెద్ద పొయ్యి ఎలిగించి అందులో నాటు సొంటి, మిరియాలు, ధనియాలు, తులసాకులేసి ఒక కమ్మటి ఆయుర్వేద కాషాయం గాస్తాను. దాంతోపాటే మన దగ్గరున్న కొద్దిపాటి జొన్న పిండితో వేడి వేడి రొట్టెలు చేస్తాను. వాటిని మనం మన అరుగు మీద అమ్మితే ఎలా ఉంటుందంటావు? వ్యాపారమా? అమ్మమ్మ, మనం ఎప్పుడు వ్యాపారం చేసిన వాళ్ళం కాదు. పైగా ఈ వర్షంలో మన ఇంటికి ఎవరు వస్తారమ్మమ్మా? ఒకవేళ వచ్చినా కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? పిచ్చోడా, వ్యాపారం అంటే కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, అవసరంలో ఉన్నవారికి ఆసరా ఇవ్వడం కూడా. మన కషాయం ఒకసారి తాగితే జలుబు, దగ్గు, జ్వరం తగ్గిపోతాయి. అది వారికి మందులా పనిచేస్తుంది. డబ్బులున్న వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేనోళ్లు వాళ్ళ ఇళ్లలో ఉన్న కొద్దిపాటి గింజలు, కూరగాయలు ఇస్తారు. వస్తు మార్పిడి పద్ధతిలో చేద్దాం. మనకు కావాల్సింది కూడా ఇతరుల కడుపు నింపడం, మనము పస్తులుండకుండా చూసుకోవడం. నువ్వు నాకు సాయంగా ఉంటే చాలరా, మిగతాదంతా నేను చూసుకుంటాను. నీ ఆలోచన ఎప్పుడు అద్భుతంగానే ఉంటుంది. నువ్వు చెప్పినట్టే చేద్దామమ్మా. రేపు ఉదయాన్నే నేను గదిలో ఉన్న కట్టెలు బయటకు తీసి అరుగు మీద పెద్ద పొయ్యి ఏర్పాటు చేస్తాను. అడవికి వెళ్లే దారిలో ఉండే ఎత్తైన గుట్టల మీద తులసి, వామాకులు దొరుకుతాయి. నేనెళ్ళి వాటిని కోసుకొస్తాను. అలా అనుకుంటూ సూర్యం తన అమ్మమ్మ ఆలోచనకు ఎంతో సంతోషించాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఒక పెద్ద తాటాకుల గొడుగు పట్టుకుని వర్షంలోనే గుట్టల వైపు వెళ్లాడు. అక్కడ వర్షానికి తడవకుండా ఉన్న కొన్ని ఆయుర్వేద మూలికలు, వామాకులు, తులసాకులు, అశ్వగంధ వేళ్లు సేకరించుకుని ఇంటికొచ్చాడు. ఈలోపు పార్వతమ్మ ఇంటి అరుగు మీద ఒక పెద్ద మట్టి పొయ్యిని ఏర్పాటు చేసింది. భద్రంగా దాచుకున్న ఎండిన కట్టెలతో పొయ్యి వెలిగించింది. వర్షపు చలికి ఆ పొయ్యి మంట ఎంతో వెచ్చదనాన్ని ఇస్తోంది. సూర్యం, నువ్వు తెచ్చిన మూలికలు బాగా కడిగి ఇలా తీసుకురా. నేను ఈ పెద్ద ఇత్తడి గిన్నెలో నీళ్లు మరగబెట్టాను. ఇందులో సొంటి, మిరియాల పొడి వేశాను. ఇప్పుడు ఆ మూలికలేస్తే కాషాయం గుమ్మగుమలాడిపోద్ది. ఇదిగోనమ్మా మూలికలు. ఆ పక్కనున్న పొయ్యి మీద జొన్న రొట్టెలకు పెనం కూడా పెట్టాను. పిండి కల్పించాను. నువ్వు కాషాయం చూసుకో, రొట్టెలు నేను కాలుస్తాను. అలా ఉండగా కొద్దిసేపటికి అరుగు మీద నుంచి సొంటి, మిరియాలు, తులసి కలిసిన కాషాయం వాసన ఊరంతా వ్యాపించడం మొదలైంది. ఆ చలిలో ఆ సువాసన ప్రతి ఒక్కరి ముక్కుపుటాల్లో తాకింది. ఆ దారిన వెళ్తున్న ఊరి పెద్ద రామయ్య గారు ఆ సువాసనకు ఆకర్షితులై పార్వతమ్మ ఇంటి అరుగు దగ్గరికి వచ్చాడు.
ఏమమ్మా పార్వతమ్మ, ఏంటి సువాసన? ఊరంతా వర్షంతో చల్లబడిపోయింటే నీ ఇంటి దగ్గర నుంచి ఎంతో వెచ్చటి వాసన వస్తోంది. ఇక్కడ అరుగు మీద పెద్ద పొయ్యి పెట్టి ఏదో కాస్తున్నారేంటి? రండి రావయ్య గారు, కూర్చోండి. ఊళ్ళో అందరూ చలితో జ్వరాలతో బాధపడుతున్నారని విన్నాను. అందుకే నా చిన్ననాటి ఆయుర్వేద కాషాయం తయారు చేశాను. దాంతోపాటు సూర్యం వేడి వేడి జొన్న రొట్టెలు గాలుస్తున్నాడు. ఎవరికైనా ఈ చలికి కాస్త వెచ్చదనం ఇస్తుందని ఇలా అరుగు మీద అమ్మడం మొదలెట్టాను. దయచేసి మీరు కాషాయం రుచి చూడండి. తీసుకోండి రామయ్య గారు, ఇది తాగితే మీ ఒంట్లో ఉన్న చలి మొత్తం పోతుంది. ఆహా, అమృతంలా ఉంది పార్వతమ్మ. గొంతులో ఉన్న గరగరంతా ఒక గుటకతో మాయమైపోయిందే. కడుపులో ఎంత హాయిగా వెచ్చగా ఉందో. ఈ చలికాలంలో కురుస్తున్న వర్షంలో ప్రాణాలు నిలబెట్టే మందులు అవుతుంది. సూర్యం, నాకు ఒక జొన్న రొట్టె కూడా ఇవ్వు. అలా అంటూ రామయ్య గారు జొన్న రొట్టె కాషాయం తిని ఎంతో సంతోషించారు. మీ అమ్మమ్మ చేసిన ఈ కాషాయం ఊరి జనాలందరికీ ఒక సంజీ వల్ల పనిచేస్తుంది. నేను వెళ్ళి ఊర్లో అందరికీ ఈ విషయం చెప్తాను. మీ వ్యాపారం చాలా మంచి ఆలోచన. అలా చెప్పి రామయ్య గారు ఊర్లోకెళ్ళి పార్వతమ్మ అరుగు మీద దొరుకుతున్న కాషాయం గురించి అందరికీ చెప్పారు. అమ్మ పార్వతమ్మ, మా ఇద్దరికి కాస్త కాషాయం, చెరో 2 రొట్టెలు ఇవ్వమ్మా. కానీ మా దగ్గర డబ్బులు లేవు. బదులుగా మా పెరట్లో కాసిన బీరకాయలు, వంకాయలు తెచ్చాను. ఇవి తీసుకుంటావా? ఎందుకు తీసుకున్నాకన్నా? మీరు తెచ్చిన కూరగాయలతో నేను మధ్యాహ్నం వేడివేడిగా కూరండి వచ్చే జనాలకు పెడతాను. కూర్చోండి. సూర్యం, వీళ్ళకి రొట్టెలు పెట్టు. ఇలా వస్తూ మార్పిడి పద్ధతిలో వ్యాపారం ఊపందుకుంది. ఆ ఊళ్ళో వ్యాపారం చేసుకునే సుబ్బయ్యకు ఇది కంటగింపుగా మారింది. ఆ ముసలమ్మ వ్యాపారం బాగా సాగుతోంది. నా దుకాణంలో ఎవరు ఏమీ కొనట్లేదు. అంతా ఆమె దగ్గరికి వెళ్తున్నారు. ఆ కాషాయం ఏదో నేనే చేస్తే నా దగ్గరికి వస్తారు కదా. నేను అరుగు మీద పొయ్యి పెట్టి కాషాయం అమ్ముతాను. అప్పుడు ఆ ముసలమ్మ దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు. చూసావామమ్మా, ఆ సుబ్బయ్య మన వ్యాపారం చూసి ఈర్ష్యపడి ఏవో పిచ్చాకులతో కాషాయం చేసి అమ్మాడు. ఇప్పుడు వాడికే జ్వరం వచ్చి మంచాన పడ్డాడట. వాడి దురాశకు తగిన శాస్తి జరిగింది. నాయనా సూర్యం, అలా అనకూడదు. తప్పు చేయడం మానవ సహజం. వాడు దురాశతో తప్పు చేసినా వాడు మన ఊరోడే. అనారోగ్యంతో ఉన్న శత్రువు అయినా సరే ఆదుకోవాలనేది మన పెద్దల సాంప్రదాయం. నేను ఈ గిన్నెలో కాషాయం పోస్తాను. నువ్వెళ్ళి సుబ్బయ్యకిచ్చిరా, వాడి జ్వరం దొంగుతుంది. నీ మనసు చాలా మంచిదమ్మా, నువ్వు చెప్పినట్టే వెళ్ళిస్తాను. అలా అంటూ సూర్యం వేడి కాషాయం తీసుకొని సుబ్బయ్య ఇంటికి వెళ్తాడు. వణుకుతున్న సుబ్బయ్యకు ఆ కాషాయం ఇచ్చాడు. సూర్య, నేను మీ పట్ల ఎంత ఈర్ష్య పెంచుకున్నాను. మీ వ్యాపారం దెబ్బతీయాలని చూశాను. కానీ మీరు ఇవన్నీ పట్టించుకోకుండా నేను మంచాన పడితే నాకు ప్రాణాలు నిలబెట్టి ఈ మందు తీసుకొచ్చారు. పార్వతమ్మ గారి మనసు చాలా గొప్పదయ్యా. నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించమని మీ అమ్మమ్మకు చెప్పు. అందుకే పెద్దలంటారు సుబ్బయ్య గారు, ఇతరులకు మేలు చేస్తే అది మనకే తిరిగి వస్తుంది అని. మా అమ్మమ్మ ఎప్పుడూ అందరి మంచి కోరుకుంటుంది. మీరు త్వరగా కోలుకోండి. అలా అనుకుంటూ ఉండగా మరో వారం రోజుల తర్వాత నెమ్మదిగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గ్రామస్తులారా, ఈ వర్షాకాలంలో మనం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఆ కష్టకాలంలో పార్వతమ్మ గారు మొదలెట్టిన ఆ చిన్న వ్యాపారం మనందరి ప్రాణాల్ని నిలబెట్టింది. ఆమె తీసిన కాషాయం, వేడి రొట్టెలు కేవలం వ్యాపారం కోసం కాదు. అది మనపై ఉన్న ప్రేమతో, సేవాభావంతో చేసిన పని. మన ఊరామెకి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. అవునవును, పార్వతమ్మ గారు మన ఊరి తల్లి లాంటిది. అలా ఊరి ప్రజలందరూ కలిసి పార్వతమ్మను, సూర్యాన్ని ఎంతో ఘనంగా సత్కరించారు. పార్వతమ్మ తన కష్టకాలంలో వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టి కేవలం తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే కాకుండా ఊరి జనాల కోసం కష్టాన్ని తీర్చి అందరి గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది.